నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను అనిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిస్థితులన్నీ కూడా చూస్తున్నాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించి మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి తీవ్రమైన రచ్చ చర్చగా మారుతున్న పరిస్థితి చూసాం. అసలు ఎందుకు మల్కాజ్గిరికి సంబంధించి ఇంత తారాస్థాయిలో చర్చ కొనసాగుతుంది? ఏం జరుగుతుంది? మల్కాజ్గిరికి సంబంధించి మైనంపల్లి హనుమంతరావు వారి యొక్క కుమారుడైన మైనంపల్లి రోహిత్కు సంబంధించి అర్ధరాత్రి వేళ ఎందుకు కార్ల మీద కూకొని ఇక్కడుండే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిళ్ళు? ఎందుకు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు? పదే పదే విమర్శలకు సంబంధించి కారణం ఏంటి? గౌతమ్ నగర్కు సంబంధించి 141 కార్పొరేటర్కు సంబంధించి సునీత రామ్ యాదవ్కు సంబంధించి వారి మీద దాడి కానీ వాళ్ళను పూర్తి స్థాయిలో చేస్తున్న అంశం ఏంటి, ఏం కథ అనేది ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ కారణం ఏంటి, ఏం కథ అనేది కూడా మనం వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సునీత రామ్ యాదవ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, ఏం జరిగింది అసలు? అని ఏం లేదన్నా, గత 4 సంవత్సరాల నుంచి కూడా బోనాల పండుగకు ఏవైతే ఎండోమెంట్ వాళ్ళు చెక్కులు ఇస్తారో మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టలేదు. మా కేసీఆర్ గారు బోనాల పండుగ తెలంగాణలో ప్రాధాన్యమైన పండుగ కాబట్టి నిధులను కేటాయించారు. అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మన డివిజన్లోని విజయ వినాయక టెంపుల్లో ఎండోమెంట్ గుళ్ళో మనం ఇచ్చేవాళ్ళం అన్న. మొన్న ఏం జరిగిందంటే ఒక ప్రణాళికతోటి ఒక కక్షపూరితంతో దాన్ని మార్చడం జరిగింది. అల్వాలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, అక్కడే మాజీ ఎమ్మెల్యే గారి ఇల్లు కూడా ఉంది, కూతేటు దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది. సో అన్నీ కూడా అతనికి అనుసంధానం చేసుకొని మల్కాయూర్లో అయితే మా పైన దాడి చేస్తే మేము ఊరుకోము కాబట్టి అల్వాల్లో ఒక టార్గెట్ చేసుకొని అల్వాల్లో వాళ్ళ రౌడీలను చేసుకొని మా మీద కక్ష కట్టి ఒక టార్గెట్ చేసి మమ్మల్ని కొట్టడం జరిగింది. ఎందుకు టార్గెట్ అయ్యారు మీరు? ఎందుకనంటే గతంలో మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, టీడీపీలో ఉన్నప్పుడు నేను మైనంపల్లి హనుమంతరావు గారు ఫాలోవర్ ఉండేను. ఓకే. మొన్న ఎలక్షన్లో అతను పాటు నేను వెళ్ళనందుకు నా మీద కక్ష కట్టి వాంటెడ్లీ నా మీద దాడి చేయించాను. ఎందుకు అంటే వారు పార్టీలకు రమ్మని ఆహ్వానించారా? అవునండి. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో వెళ్తున్నాను, నా ఎంబడి మీరు అందరు రావాలి, నేను కార్పొరేటర్ చేసినాను అంటే ఆ కృతజ్ఞత బాగుంది. నాకేం కార్పొరేటర్ వృత్తా చేయలేదన్న. నేను 2009 నుంచి పార్టీలో ఉన్నాను, అతని వెళ్ళాను. 4 సంవత్సరాలు నేను ఊడిగం చేశాను అతనికి. 4 సంవత్సరాలు 365 డేస్ ఊడిగం చేశాను. పార్టీ పరంగా డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నాను. అవన్నీ దృష్టిలో పెట్టుకొని నాకు టికెట్ ఇచ్చాడు. అతను అంటాడు ఏదో నా చిన్న కొడుకుని ఏదో ఇది చేసి, అవన్నీ తప్పుడని. నేను పార్టీకి కష్టపడ్డాను, డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను. పబ్లిక్లో కరోనా టైంలో నేను ఎంత లేదని ఒక 40-50 లక్షలు ఖర్చు చేసి నేను సేవా కార్యక్రమాలు కూడా చేశాను. అవన్నీ దృష్టిలో పెట్టుకొని నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే కేవలం పార్టీ మారనందుకే మీ మీద కక్ష? 100% అన్న. పార్టీ మారనందుకే ఎక్స్పెషల్లీ రామ్ యాదవ్ అనేటువంటి టార్గెట్ చేసుకున్నాను. ఎందుకు మీరే ఎందుకు టార్గెట్? ఇంకా లేరా ఎవరు ఇక్కడ నాయకులు? మేము ఒక 2 కార్పొరేటర్లు ఉండండి. నేరేడ్మెట్ మీనా ఉపేందర్ రెడ్డి గారు, మేము సునీత రామ్ యాదవ్ గారు మల్కాయ్ నుంచి అతను ఎంబడి వెళ్ళలేరు. అతను ఎంబడి వెళ్ళింది ప్రేమ్ కుమార్ గారు 139 డివిజన్ కార్పొరేటర్, జితేంద్రనాథ్ గారు 2 కార్పొరేటర్లు వాళ్ళు వెళ్ళిపోయారు కాంగ్రెస్లోకి. సో మేము వెళ్ళలేదు. నేను కార్పొరేటర్ చేస్తే నువ్వు నా ఇంబటి రావన్న ఒక పర్సనల్ ఖర్చు పెట్టుకొని 18 నెలల నుంచి వెయిట్ చేసుకుంటూ మొన్న రివెంజ్ తీసుకోవడం జరిగింది నా పైన. అంటే రివెంజ్ అంటే ఏంటి? అదే చంపాలని చూశారు, వాస్తవానికి చంపాలని టార్గెట్ చేశారు. మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసి ఉంటారు ఎంత భయానక ఇది చేశారన్నది. ఏంటంటే నేను అతను ఎంబడి పోలేదు, మొన్న ఎలక్షన్లో నన్ను ఓడగొట్టారు మీరు అందరు కలిసి అని చెప్పేసి అదొక కక్ష పెట్టుకొని అది మనసులో దాన్ని ఏమంటారు బాగా బాయిల్డ్ అయ్యి ఏదో ఒక రకంగా వీడిని టార్గెట్ చేసి కొట్టాలని చెప్పి మా డివిజన్లో ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఎంతోమందికి చాలాసార్లు అన్నాడు, మీరు రండగారా, మీరు చేత కాదు, వాడిని కొట్టడిక కాదు, ఏం కాదని చెప్పి ప్రభావితం చేసి ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు. కానీ ఎవరి వల్ల కాలేదు. కాకనే దీన్ని అల్వాల్కి తీసుకెళ్ళి అల్వాలో స్కెచ్ చేశారు. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం వాళ్ళది. ఎండోమెంట్ మినిస్టర్ కొండ సురేఖ గారు ఎండోమెంట్ కమిషనర్కి ఫోన్ చేయించుకొని వాణినగర్ నుంచి మన అల్వాల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అంటే మీకు ముందస్తు సమాచారం ఉందా ఇట్లా పక్కా ప్రణాళిక జరుగుతుంది నా పైన? అంటే అదొక దైవ కార్యక్రమం అక్కడ అవుతుందని మేము యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే చాలా రోజులుగా మీరు టార్గెట్లో ఉన్నామని తెలుసు, కానీ ఎక్కడైనా బయట కొట్లాడతాడు. ఎప్పుడైతే అతను ఎంబడలేదో ఆ రోజు నుంచి నాకు తెలుసు ఖచ్చితంగా నా మీద అటాక్ ఉంటుంది. 2-3 కొట్లాటలు ఉంటాయి, ఒక 10 ఎఫ్ఐఆర్లు అవుతాయి. అందులో భాగంగా ఇప్పటికి నా మీద 7 ఎఫ్ఐఆర్లు అయినాయి. ఖచ్చితంగా 7 ఎఫ్ఐఆర్లు అయినాయి ఇప్పటికి కూడా నా మీద. సో ఇవన్నిటికీ నేను రెడీ అయ్యి నేను పార్టీ మారలేదు. 7 ఎఫ్ఐఆర్లు ఏమేమి ఉన్నాయి అలా? ఇక అన్ని ఫాల్స్ కేసు పెడతారండి. ఇప్పుడు మనం వాళ్ళ మీద కంప్లైంట్ పెడితే జీడీ ఎంట్రీలు అవుతాయి. అది నెల లోపల మళ్ళీ మనకి మెసేజ్ వస్తుంది, ఎవిడెన్స్ లేదు క్లోజ్ అని.
వాళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్లు మాత్రం మనకు ఎఫ్ఐఆర్ కాపీలు ఇస్తారు ఇక్కడ. ఓకే. 7 ఎఫ్ఐఆర్ కాపీలు మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, ప్రతి వాళ్ళకి చూపిస్తున్నాను, ఇక మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. 7 ఎఫ్ఐఆర్లు అయినాయి ఇప్పటికి. ఓకే. మళ్ళీ ఇంకో 2-3 రెడీ చేస్తున్నాం నా మీద. అంటే దాంట్లో దేని గురించి ఒక ఎఫ్ఐఆర్ ఎవరినో ఒకరిని పంపించాలి, నన్ను కొడుతున్నాడు తీరుతున్నాడు, లేకుంటే నన్ను ఈ విధంగా హరాస్మెంట్ చేస్తున్నాడు అని చెప్పి పెట్టియడం అంతే. అదే కాంగ్రెస్ పార్టీ నాయకులతో. ఓకే. అంటే పోలీస్ స్టేషన్ నుండి ఒత్తిడి ఉందా ఏమన్నా? 100% ఉంది కాబట్టి కదా ఇన్ని ఎఫ్ఐఆర్లు ఇచ్చినాయి. ఇప్పుడు మనం కంప్లైంట్ పెడితే ఈ రోజు వరకు ఒక్కటి కూడా వాళ్ళకి మీరెన్ని కంప్లైంట్ చేశారు? నేను ఇప్పటికో 4-5 చేసినాను సార్. దాంట్లో అయితే అతను ఓడిపోయిన రోజు మాకు థ్రెటింగ్ కాల్స్ వచ్చాయి. ఏమని? ఎమ్మెల్యే గారు మిమ్మల్ని చంపేస్తాం, సంవత్సరంలో ఒకటి ఉంచాం, లేపేస్తామని చెప్పి మాకు థ్రెటింగ్ కాల్స్ వచ్చాయి. దాని మీద సిపి గారిని, మా ఎమ్మెల్యే గారితో వెళ్ళి సిపి గారిని కలవడం జరిగింది, డీజీపీ గారిని కలవడం జరిగింది, ప్లస్ లోకల్ ఏసీపీలను కూడా కలవడం. కానీ ఈ రోజు వరకు శూన్యం, ఎలాంటి చర్య లేదు. ఆ కేసు కూడా క్లోజ్ చేసేసారు. దాని తర్వాత ఒక 4-5 కేసులు మేము పెట్టడం జరిగింది. ఈ రోజు వరకు వీటి మీద ఎలాంటి ఇంప్లిమెంట్ లేదు కదా, ఎఫ్ఐఆర్ కాదు కదా, ఓన్లీ జీడీ ఎంట్రీ. తర్వాత మొన్న నా ఆఫీస్ మీద కూడా దాడి జరిగిందండి. ఒక నెల రోజుల క్రితం నా ఆఫీస్ మీద దాడి జరిగింది. ఇక్కడ వరకు వచ్చారు వాళ్ళు. దాడి జరిగి దాని మీద మేము కంప్లైంట్ పెడితే కూడా ఇవి మా దగ్గర ఎవిడెన్స్ లేవు. అన్ని రికార్డింగ్ నా సీసీ కెమెరాలు తీసుకెళ్ళి నేను సిఐ గారికి ఇస్తే ఈ కేసు నిలబడి ఓన్లీ జీడీ ఎంట్రీ చేసి ఇది చేసేసారు. నేను మహిళా కమిషన్కి ఇచ్చాను, ఏసీపీ గారికి ఇచ్చాను, సిపి గారికి ఇచ్చినా కూడా సార్ ఒక్కటి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తము అతనికి అనుసంధానం ఉన్నదండి. పోలీసులు రౌడీ లెక్క బిహేవ్ చేస్తున్నారు, ఆయన అంచెలు రౌడీ లెక్కని బిహేవ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా న్యాయం జరగదు. నిన్నగాక మొన్న మీరే చూశారు అంత అంచెలు. ఏసీపీలో ఆయన లెటర్ యాడ్ మీద తెచ్చుకుంటాడు సార్, సిఐలను ఆయన లెటర్ యాడ్ మీద తెచ్చుకుంటాడు, డీసీపీలను ఆయన లెటర్ యాడ్ మీద తెచ్చుకొని ఒక రౌడీ పరిపాలన నడుస్తుంది. మనకి ఒక రౌడీ షీటర్ యొక్క థాట్స్. నేను ఒక మాట ఏమడుగుతున్నా అంటే రామ్ యాదవ్ గారు, ఎందుకు మల్కాజ్గిరి అంటే రౌడీల అడ్డాగా మీరు అంటే పాపులారిటీ చేస్తున్నారా? నిజంగా ఇక్కడ రౌడీ షీటర్స్ ఉన్నారా? ఎందుకు అంతలా? సార్ బేసికలీ మైనంపల్లి గారు ఒక రౌడీ షీటర్ అండి. ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటండి? మనము ఏ విధంగా ప్రజలకు అభివృద్ధి చేయాలి, ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలన్నది మనం పబ్లిక్కు సేవ చేయడానికి వస్తాం. ఆయన బేసికలీ రౌడీ షీటర్ కాబట్టి రౌడీ థాట్స్ తోటి ఆయన వెళ్తుంటారు. 10 ఏళ్ల నుంచి ఆయన వచ్చినాకనే సార్ దగ్గర 7-8 మంది మీద దాడులు జరిగినాయి. మైనంపల్లి గారు మల్కయ్యకి వచ్చినాకనే చాలా మంది మీద దాడులు స్టార్ట్ చేయడం జరిగింది. అల్వాలో ఒక 4-5 మీద, మల్కాలో ఒక 3-4 మీద దాడులు జరిగింది. అంటే మొత్తం ఆయన నాకంటే ముందు బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ మీద జరిగింది 15 ఆగస్టు రోజు. అంతకుముందుకు ఆర్ఈబీ దగ్గర బక్క నాగరాజు గారి 139 డివిజన్ కన్సల్టెడ్ కార్ అతని మీద జరిగింది. అల్వాల్లో డోర్లి రమేష్ మీద జరిగింది. తర్వాత శ్రీధర్ గౌడ్ మీద జరిగింది. టీమ్ సాయి అని ఉన్నాడు కదా, అతని మీద జరిగింది. నందికండి శ్రీధర్ మీద జరిగింది. ఇదంతా ఎప్పుడైతే మల్కయ్యకి మైనంపల్లి గారు అడుగు పెట్టారో అప్పటి నుంచి ఈ యొక్క ఆయనకి ఏంటంటే బేసికలీ మొత్తం రౌడీ కాబట్టి ఆ రౌడీ థాట్స్ ఉంటాయి. ఎవరిని ఎట్లా కొట్టాలి, ఎవరిని టార్గెట్ చేయాలి, భయపెట్టి ఆయనకు ప్రభావం పంచుకోవాలి. ఇలా మల్కయ్యలో ఒక శని వెళ్తున్నాడు. ఇప్పుడు మనం అన్ని గుళ్ళకు పోతాం, శనిదేవుని ఎందుకు మొక్కుతాం? నీ శని నాకు పట్టొద్దు అని చెప్పి, శని నా దగ్గరికి రావద్దని. అట్లా మల్కయ్యకి ఒక శని లెక్క తయారైపోయినాడు. భయానికి ఆయన వెంబడి తిరుగుతున్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ లీడర్లు ఎవరైతే ఉన్నారో ఆయనకు భయంతో ఆయన వెంబడి తిరుగుతున్నారు. లేకుంటే రేపు ఇలా నాకు జరిగిన పరిస్థితి రేపు వాళ్ళకు కూడా జరుగుతుంది. అంటే ఎంతమంది ఆయనతో వెళ్ళిళ్ళు? మీరు ఎంతమంది వెళ్ళలేదు? మేము ఒక 2-4 వెళ్ళలేదు. కార్పొరేట్లు అల్వాళ్ళు 2, మల్కయ్యలో 2. ఇద్దరిలో కథను భయపడి సరే ఆయనకున్న రీజన్స్ తోటి వల్ల ఆయన ప్రెజర్ పెడితే ఆయన బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. నేను మాత్రం ఇదే బీఆర్ఎస్ పార్టీని, అంటే ఆయన బీఆర్ఎస్ టు బీజేపీ వెళ్ళిపోయాడు. ఓకే. నేను మాత్రం ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఉంటాను. ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉంటాను. అంటే ఇక్కడ మల్కాజ్గిరిలో మొత్తం చాలా వరకు కూడా అంటే రౌడీ వ్యవస్థ అని ఆరోపణలు కానీ, దాంతోపాటు ఎఫ్ఐఆర్లు అవ్వడం కానీ, దాడులు జరగడం, ప్రతి దాడులు జరగడం, ఇవన్నీ జరుగుతూ ఉంటే మీరు డీజీపీ గారికి కానీ ఇతరత్ర లెటర్స్ ఇచ్చారు కదా, అక్కడ నుంచి ఏం స్పందన వచ్చింది? ఎలాంటి స్పందన లేదండి, జీరో స్పందన. మీ ఎమ్మెల్యే గారు ఏమన్నారు మరి? మా ఎమ్మెల్యే గారు చెప్తున్నాం కదండి, ప్రతి సవాలు ఇసురుతాడు అతనే. ఏమనంటే నోటుకు వచ్చినట్టు తిడతాడు. ఫస్ట్ తిట్టినాక నేను ఎంత చూస్తా వస్తున్నా అంటాడు. దూలపల్లి నుంచి మల్కయ్యకి వస్తే ఎవడా అప్పుడు పోలీసు వాడు. మేము మల్కయ్య మా ఇంట్లో నుంచి మేము సభ్యులు కూడా ఎవరికైనా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తాం. అంటే అతనే ఛాలెంజ్ చేస్తాడు, అతనే పోలీస్ వ్యవస్థకు ఫోన్ చేస్తాడు. నేను ఇట్లా పలా మల్కయ్యకి వస్తున్నా, అందరిని హౌస్ అరెస్ట్ చేసి రావాలి, సైరన్ వేసుకొని రావాలి. నేను ఒకటే అడుగుతున్నా సార్, దూలపల్లి నుంచి మల్కయ్యకి 13 కిలోమీటర్లు ఉంటుంది. 13 కిలోమీటర్ల పోలీస్ వ్యవస్థ ఆపలేదంటే మీరే చూస్తున్నారు. ఒక సీఎని ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఏ విధంగా రెచ్చగొట్టే విధంగా చేస్తున్నాడు. ఆయనే లా అండ్ ఆర్డర్ ఆయనే రాసేస్తున్నాడు. రౌడీ షీట్ ఓపెన్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఎటుపోతుంది ప్రజాస్వామ్యంలో ఎటుపోతుంది అసలు?
అంటే ముఖ్యమంత్రి గారు అంటే హోమ్ మినిస్టర్ పెట్టుకుంది రౌడీదని ప్రోత్సహిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి గారు ఏమో స్టేజ్ల మీద అంటారు బట్టలు చెప్తామన్న అంటే వీళ్ళు అమలు చేస్తున్నారా? అంటే మేము మల్కాజ్గిరి నియోజకవర్గంలో రోహిత్ ఒక కారులో కూర్చొని దాని మీద కూర్చొని సీఐని పిలిచి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయండి, రౌడీ షీట్ ఓపెన్, ఎవరు వాళ్ళు? ఎవరు? మేమేనండి. మీరే? మా మీద ఇప్పుడు 7 ఎఫ్ఐఆర్లు అయినట్టు దీని మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాల్సిందే కదా. 5 ఎఫ్ఐఆర్లు అయితే నా మీదనో, జగదీష్ గౌడ్ మీదనో, చిన్న యాదవ్ మీదనో, మండల యాదవ్ మీదనో ఎఫ్ఐఆర్ చేయండి, రౌడీ షీట్. మైనంపల్లి హనుమంతరావుకు భయమా లేకపోతే మీకు భయమా? ఏదండి అంటే మల్కాజ్గిరిలో అంటే టార్గెట్ చేసిండనే భయంలో, అభద్రతా భావంలో ఆయన ఉన్నారా? ఓటు బ్యాంకు కోసం కావాలనా లేకపోతే పూర్తి స్థాయిలో మిమ్మల్ని టార్గెట్ చేసిండు? ఇప్పుడు మళ్ళీ ఇలాంటి కూడా అతను గెలవలేడు, చిత్తి ఓడిపోతాడు. ఆయన కేవలం కక్ష సాధింపు చర్యనే. నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నాను సార్, ఇవాళ అతను ఓడిపోయి 18 మంది అవుతుంది. ఒక రామ్ యాదవ్ చెప్పి ఓటు వేయకుంటే ఆయన ఓడిపోయినట్టు కదా. ఇవాళ ఆయన ఏమంటూ చెప్పుకుంటాడంటే మీడియాలలో మల్కాజ్గిరి టికెట్ ఇస్తే నేను లాతు కొట్టినని చెప్తున్నాను. లాత్ ఆయన కొట్టలే, 52,000 మంది లాతు కొడితే ఆయన పోయి ఆడబడ్డాడు. ఎంత మెజార్టీ వచ్చింది? 52,000 మెజార్టీ మా ఎమ్మెల్యే గారికి వచ్చింది. ఓకే, నువ్వు ఒక టికెట్ ఇస్తే లాతు కొట్టినాను, ఒక్క టికెట్ కాదు. ఇలా మల్కాజ్గిరి పబ్లిక్ 52,000 మంది నేను లాతు కొడితే పోయి ఆడబడ్డావు, మెదక్లో పడ్డావు. ఇదే మల్కాజ్గిరికి భిక్షం అనుకుంటే అందరు లీడర్లను కలుపుకొని వచ్చి ఇలా నిలబడి ఒకసారి గెలిచి ఇలా నీ స్వార్థంతో కేవలం కొడుకుకు టికెట్ ఇవ్వలేదన్న స్వార్థంతో ఇలా నువ్వు పార్టీ మారినావు. మేము మారలేదు. ప్రజాస్వామ్యం ఇది, ఎవరు ఎక్కడన్నా ఉండొచ్చు. నువ్వే అంటూ అన్ని గొప్పలు చెప్తుంటావు. ప్రజాస్వామ్యం ఇది, కార్యకర్తలంతా ఒకటి ఉండాలి, అన్ని పార్టీలు కలిసిమెలిసి ఉండాలి. నువ్వు చేసే సంసారం, మేము చేసే వ్యభిచారమా? ఇలా ఉద్యమం పార్టీ అండి, ఇది ఉద్యమం పార్టీ. మెదక్ టికెట్ 2001లో ఆమె 2001 నుంచి కూడా మా పద్మదేవేందర్ రెడ్డి అక్క ఉద్యమం అప్పటి నుంచి కూడా పార్టీని నమ్ముకొని ఉన్నాం. ఇవాళ 6 నెలలు కూడా కాలేదు నీ కొడుకు వచ్చి ఆయనకు నాకు మెదక్ టికెట్ ఇచ్చేయంటే ఎట్లా? సరే మా పద్మక్క ఓడిపోతుందా గెలుస్తుందని దైవ నిర్ణయం అది. ఇవాళ మా పార్టీ నిజంగా కూడా మా కేసీఆర్ గారి కేటీఆర్ గొప్పతనం అంటే ఒక ఉద్యమకారుల గురించి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని ఓడగొట్టుకుంది. అదే మైనంపల్లి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండే మల్కయ్యకి, ఆయనను ఓడగొట్టుకుని ఒక ఉద్యమకారుల గురించి ఆమె స్టాండ్కి నిలబడి ఆమెకు టికెట్ ఇచ్చారు. కేవలం 6 నెలలకు గురించి పెట్టుకొని నాకు మెదక్ టికెట్ ఇవ్వాలి, ఇస్తే 2 టికెట్ ఇవ్వాలి, నాకు ఉండనే నువ్వు పార్టీ మారిన, మేము మారలేదు కదా. అంటే రామ్ యాదవ్ గారు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు ఒకసారి గతాన్ని కూడా నేను ఆలోచిస్తున్నా. వారు టీడీపీలో ఉన్నప్పుడు మీరు ఫాలోవర్గా ఉన్నారు, వారే మిమ్మల్ని కార్పొరేటర్గా జాయిన్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు ప్రతి దాడులు జరుగుతున్నాయి. మొన్న వచ్చిన సందర్భంలో కేటీఆర్ భరోసా కోసం మీరు ఇంకా బీఆర్ఎస్లో కొనసాగుతున్నారా లేకపోతే పార్టీ మారే అవకాశం అప్పుడే ఉండేనా? సమస్యనే లేదండి. పార్టీ ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు పార్టీ ఎమ్మడే ఉంటానండి, లాయల్గా ఉంటాను, బీఆర్ఎస్ పార్టీకే ఉంటాను. అంటే ఇన్ని భయభ్రాంతుల మధ్యలో ఎంత నేను చావడానికి చేస్తాను కానీ పార్టీ మాత్రం మారే ప్రసక్తే లేదు. అంటే చావడానికి సిద్ధపడ్డారు కానీ పార్టీ మారరు. ఇంకా నా మీద జాడలు జరుగుతాయి, ఇంకా జరుగుతాయి, ఇంకా కేసులు 7 కాదు ఇంకా 15-20 కేసులు కూడా అవుతాయి. ఖచ్చితంగా నేను జైలు కూడా పోతాను, అందులో ఏం డౌటే లేదు. ఒక 14-15 రోజులు. ఎందుకంత కాన్ఫిడెన్స్ చెప్తున్నారు? తెలుసు సార్, అన్ని ప్రిపేర్ అయిన మెంటల్లీ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అంటే మీరు ఆయనతో తిరిగి చెప్తున్నారు సార్. పరిటాల రవి గారిని హత్య చేశారు. ఆయన కూడా ఎన్నోసార్లు మీడియా ముఖంగా చెప్పిండు నేను ఉండను, నన్ను చంపేస్తారన్నారు. చంపేయలేదా? రేపు నాది కూడా అట్లనే కావచ్చు, రేపు నా పరిస్థితి కూడా అంతే కావచ్చు. భయంతో చెప్తున్నారా లేకపోతే ఎవిడెన్స్ కావడానికన్నా రెడీ దమ్ముదానం ఉంటే ఎవరైనా పంపించి ఇండివిజువల్గా కొట్లాడగలి, దొంగచాటు కాదు. ఇంటికి వచ్చి 10-15 మంది మీద పడి గదేం గొప్పతనం, పైచచ్చికానందం పొందుతాడు ఆయన అంతే. ఇప్పుడు మనం ఇన్ని వీడియోలు పెడితే రేపు ఒక 4 చిల్లర కుక్కలతోటి పెట్టిస్తాడు వీడియో, ఒక మహిళలతోటి ఒక 5 వీడియోలు, మళ్ళీ ఒక కాంగ్రెస్ కుక్కలతో ఒక 4-5 తోటి పెట్టిస్తాడు. అంతకుమించి పైచచ్చిక ఆనందం పొందుతాడు తప్ప. నేను ఈరోజు అడుగుతున్నాను మీ మీడియా ద్వారా, మల్కాజ్గిరికి ఇవాళ ప్రభుత్వం మీరు ఉంది, ఎన్ని కోట్లు తీసుకొచ్చినావు చెప్పండి? ఎన్ని కోట్లు తీసుకొచ్చింది? మీరు బలంగా బీఆర్ఎస్లో ఉండడానికి కారణం ఏంటి మరి? మీరు ఆయన ఫాలో అవరు కదా? ఉండే కొన్ని నిజంగా కూడా చెప్తున్నా సార్, ఆర్థికంగా నన్ను నష్టం చేశాడు. ఆర్థికంగా ఆయన ఎవరిని ఎదగనియాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ ఎవరంటే మైనంపల్లి హనుమంతరావు. మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ బ్లూ షీట్ ఉన్నా ఖచ్చితంగా ఆయన ప్రమేయం ఉంటుంది. 110% చెప్తున్నాను. ఇవాళ డిపార్ట్మెంట్లను చేతిలో పెట్టుకుంటాడు, లా అండ్ ఆర్డర్ పెట్టుకుంటాడు, సబ్ రిజిస్టర్లను పెట్టుకుంటాడు, ఎంఆర్లను పెట్టుకుంటాడు, ఆర్డీఓలను పెట్టుకుంటాడు. సార్ నేను 2014లో ఆయన అఫిడేవిట్ చూడండి, ఎలక్షన్ అఫిడేవిట్లో ఎంత సబ్మిట్ చేశాడు. ఇలా 2025లో ఎన్ని వందల ఎకరాలు సంపాదించడం అనేది మీరు చూడండి, ఆర్టీఏ పెట్టండి, మీకే తెలుస్తుంది. కేవలం ఏంటంటే ఈ సెటిల్మెంట్లు, భూ కబ్జాలు, విపరీతమైన కబ్జాలు చేస్తాడు సార్. ముంగట మాత్రం కనిపించాడు. బ్యాక్ సైడ్ నుంచి ఎక్కడ మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ బ్లూ షర్ట్ ఉంటే ఖచ్చితంగా ఆయన ప్రాబ్లం. అంటే రామ్ యాదవ్ గారు ఎందుకు ఈ పంచాయతీ అంటే వెళ్ళలేదు, అసలే మంచితనంతో కూడా అడిగిందా పార్టీలో? అసలు అడగనే లేదు.
అడగనే లేదు. నన్ను ఒకసారి ఒక హాస్పిటల్లో చాలా ధమ్కి ఇచ్చాడు, తిట్టాడు, కొట్టనీకి వచ్చాడు. హాస్పిటల్లో ఒక మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ గారు కొద్దిగా మైనర్ ప్రాబ్లం ఉండి హాస్పిటల్లో జాయిన్ అయితే ఎలక్షన్ బిఫోర్ నోటిఫికేషన్ రాకముందుకు వచ్చిన ఇంకో 40 డేస్లో వస్తుంది అనగా మేము హాస్పిటల్కి వెళ్తే అక్కడ వచ్చి నా మీద దౌర్జన్యంగా ఏదో తిట్టుకుంటూ చేసుకుంటావు, నువ్వు పోయి అక్కడ కలిసినావు ఇక్కడ కలిసినావు అని తిట్టుకుంటూ స్టార్ట్ చేస్తే నేను ఒకటన్నా, అవునన్నా నువ్వు మమ్మల్ని చెప్పుడు మాటలతో నువ్వు మమ్మల్ని దూరం చేసుకుంటున్నావు, మేము ఏ రోజు నీకు పని చేసినాము, లాయల్గా నిలబడడం చేసినాము, ఆయన దగ్గర ఒకటే ఒక వీక్నెస్ ఏంటంటే చెప్పుడు మాటలు వింటారు. అది ఇన్నన్ని రోజులు ఆయన ఎప్పుడు పైకి రాలేదు. కష్టపడుకొని దూరం చేసుకుంటాడు, చెప్పుడు మాటలు చెప్పడం చెవులు కొరకొట్టని పక్కన పెట్టుకుంటాడు. అది ఆయన రాజకీయాలకు అసలు పనికిరాడు. 110%. అంటే కేటీఆర్ మీ దగ్గరికి వచ్చింది కదా, కేటీఆర్ వచ్చినప్పుడు మీకు ఏం భరోసా ఇచ్చింది, అసలు ఏం చెప్పింది? మేము ఉన్నాము, పార్టీ అంతా మీకు అండగా ఉన్నది, రేపు రాబోయే రోజులు మన ప్రభుత్వం వస్తుంది, ఎవరిని వదిలే ప్రసక్తి లేదు, ఎవడెవడైతే నీ మీద చేసిండో వాళ్ళ పేరు రాసుకోండి, ఏ డిపార్ట్మెంట్ అయితే ఇవాళ మీకు సహకరిస్తలేదో వాళ్ళందరి పేర్లు కూడా రాసి పెట్టుకోండి, రాబోయేది మన ప్రభుత్వము, నేను చూసుకుంటా, ఎవరిని వదిలిపెట్టేదే లేదు. మా డాడీ అన్న అంత ఇంత కన్సిడర్ చేస్తాడు కానీ నేనైతే ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. అది ఎక్స్పెషల్లీ మల్పేరిని మాత్రం నేను దత్తత తీసుకుంటాను. అంటే గతంలో మైనంపల్లి హనుమంతరావు వచ్చి ఇక్కడ దాడి చేసి సంఘటన జరిగిన ఎపిసోడు, ఆ తర్వాత కేటీఆర్ వచ్చి మీకు భరోసా ఇచ్చినప్పుడు ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? ఏం నాకు పార్టీ అండగా ఉంది సార్. నేను ఎప్పుడు రోజు లేచి సింగిల్గానే తిరుగుతాను. ఇప్పుడు కూడా నేనే 10 కార్లు వేసుకొని 5 కార్లు వేసుకున్నాను, సింపుల్గా 2 వీలర్ మీదే తిరుగుతాను సార్. ఇంకా 4 దాడులు జరగవచ్చు, 110%. అవి అయితే రాసి పెట్టుకో. ఒకవేళ మీరు కాంగ్రెస్కి వెళ్తే ఇవన్నీ ఉండవు, ఇవన్నీ ఉండకపోతున్నాయి కదా సార్. కాంగ్రెస్లోకి వెళ్తే ఇవన్నీ ఎందుకుంటుంటే పంచదే ఉండకపోతుంది. ఏంటి మరి బీఆర్ఎస్కు కాంగ్రెస్కు తేడా అయింది మీకు? బీఆర్ఎస్కు కాంగ్రెస్ తేడా అంటే సార్, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అభివృద్ధి చేశారు సార్. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కూడా మా ఎమ్మెల్యేలు గెలిపించింది కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అభివృద్ధి చేసి ప్రజలు గెలిపించారు. సో ఇవాళ కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేసినంత అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కావాలని మాకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గెలవదని కూడా మాకు తెలుసు. సరే వాళ్ళ అదృష్టమో దురదృష్టమో ఇవాళ మనం ఓడిపోయినాం, వాళ్ళ పార్టీ వచ్చింది. ఇవాళటి వరకు కూడా ఎలాంటి అభివృద్ధి జరుగుతుందనేది మీరు చూస్తున్నారు. రాష్ట్రం అంతా కూడా చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అభివృద్ధి. మా కేసీఆర్ గారు చేసిన ఫైనల్ టచెస్ చేసుకొని అవి అభివృద్ధి చేసుకుంటూ పోతున్నారు, ఇనాగ్రేషన్లు చేసుకుంటూ పోతున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక 1000 కోట్లది 2000 కోట్లది ఏమన్నా ప్రాజెక్టు చేశారా నేను అడుగుతున్నాను. ఇదే మైనంపల్లి మాజీ ఎమ్మెల్యే గారు ఓడిపోయినప్పుడు నువ్వు మల్కాజ్గిరి ఇవాళ మీ ప్రభుత్వం ముందు ఎన్ని వందల కోట్లు తీసుకొచ్చిందండి? మీరేం చేశారు? మొత్తానికి మల్కాజ్గిరి నుండి ఏదైతే మీకు క్లాసెస్ వచ్చినాయో వచ్చినప్పటి నుండి కార్పొరేటర్గా మీరేం చేశారు? చాలా చేసినామండి. నా దగ్గర ఉన్నాయి, ఏమేమి చేసినామంటే ఇవాళ అన్న టేబుల్ మీద షీట్ ఉంటుంది సార్, తీసుకోవాలి. మంచి ప్రశ్న అడిగింది సార్. నా మీద దాడి చేయడానికి జీతాలు ఇచ్చి పెట్టుకున్నాడు 2 మనుషులని. డివిజన్లో ఎక్కడైనా కరప్షన్ చేస్తున్నారు చూడండి, కరప్షన్ చేస్తే ఇండ్లు కూలగొట్టించి ఏదో ఒక రకంగా చేసి చేయాలని చాలా ప్రయత్నం చేశాను. మీరు రేపు సర్వే చేయండి, గౌతమ్ డివిజన్లో నేను ఎలాంటివి అభివృద్ధి చేసినాను, ఎలాంటి పనులు ప్రతి కాలనీలో నాకు మద్దతు ఉంది సార్. చాలా డెవలప్మెంట్ చేసినాను. ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా వెళ్ళి ₹1 కరప్షన్ చేయలేదు. నేను ఓపెన్ ఛాలెంజ్ అది కూడా చెప్తాను. సో ఆ అభివృద్ధి చూసుకోలేక రేపు నా మీద ఎవరిని పెట్టినా నన్ను ఓడగొట్టలేరని తెలిసే పర్సనల్ గడ్డి తీసుకుని ఇంకో వారం 10 రోజులు అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను, మెదక్కి వెళ్ళిపోతున్నాను. ఏదో డీసీసీ ప్రెసిడెంట్ ఏదో వస్తుంది. ఎండులో నా ఒక్కరి మీద పగ తీర్చుకోలేదు కాబట్టి నా మీద దాడి చేయడానికి స్కెచ్ చేసేసారు. సో అంటే మొత్తానికి మీరు బీఆర్ఎస్ పార్టీనే కొనసాగుతారు ఏదేమైనా? 10% సార్. పార్టీ ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాను. అందులో ఎలాంటి మార్పు లేదు సార్ నాకు. సరే ఇది చూడండి, ఇది 2020లో నేను కార్పొరేటర్ అయ్యాను. ఓకే. 2020లో 19 నుంచి 20లో 33 వర్కులు చేశాను, 4,81,00,000. 2020-21లో 119 వర్కులు చేశాను, 30 కోట్ల వర్కులు చేశాను. తర్వాత 21-22లో 38 వర్కులు చేశాను, 7 కోట్ల వర్కులు చేశాను. 22-23లో 21 వర్కులు చేశాను, 8 కోట్లు చేశాను. తర్వాత 2023-24లో 41 వర్కులు చేశాను సార్. సో ఇక్కడ నుంచి అతను ఎప్పుడు వెళ్ళలేదు. నేను 23-24లో మొన్ననే కదా ఎలక్షన్ అయింది, 23-24 అయినా కూడా మేము మా ఎమ్మెల్యే గారితో కలిసి ప్రతిదినం కమిషనర్ దగ్గరికి వెళ్ళి, జోనల్ కమిషనర్ దగ్గర, ఆఫీషియల్ దగ్గరికి వెళ్ళి 41 వర్కులు చేశాం సార్, 11 కోట్లు. 24-25 19 వర్క్స్ 10 కోట్లు. 25-26 ప్రజెంట్ 9 వర్కులు 3 కోట్లు. సో ఇప్పుడు ఇంకా
6 కోట్ల వరకు ఇంకా ఈ బిల్లులన్నీ వచ్చినాయా మీకు? ఏం బిల్లులు అండి అంటే గవర్నమెంట్ చూసుకుంటుంది కదా సార్. ఇదండి నా ప్రొజెక్షన్. ఇది యాజ్ ఎ కార్పొరేటర్గా మల్కయ్య గౌతమ్ నగర్ గురించి నేను చేసిన అభివృద్ధి. కొంతమంది కాంగ్రెస్ కుక్కలు మరుగుతున్నాయి, ఏం చేయలేడు అనేది ఇదే నిదర్శనం. 19 నుంచి ఇప్పటి వరకు 25 వరకు నేను ఎంత అభివృద్ధి పనులు చేశాను, ఎన్ని వరకు తీసుకొచ్చాను అన్నది ఇదే నిదర్శనం సార్. నేను ఏదున్నా ప్రాక్టికల్గా ఉంటాను సార్. కాదు, నాకు ఇక్కడ ఒక మాట చెప్పుర్రు, నేను క్లారిటీగా అడుగుతున్నా రామ్ యాదవ్ గారు. ప్రాణానికి మించింది ఇంకేమైనా ఉంటుందా జీవితంలో? ఏది ఉన్నది సార్. మరి అలాంటప్పుడు ప్రాణం పోయినా పర్వాలేదని పార్టీ కోసం ఎందుకుంటున్నారు? అవును సార్, ఎందుకంటే ఇలా కాకుండా రేపన్నా పార్టీకి నాకు అండగా ఇలా పడుతుంది అన్నది నన్ను యాజ్ ఎ కార్పొరేటర్. మీరు అదే మైనంపల్లి దగ్గరికి వెళ్తే ఈ లొల్లే ఉండదు కదా? ఉండదు, కానీ ఆర్థికంగా నన్ను చాలా నష్టం చేశాడు సార్. నేను ఏమంటున్నాను సార్, అతను ఒక మునుగుతున్న వ్యక్తిని జుట్టుపట్టి లేపుతారు ఎవరు కానీ. ఆయన ఏంటంటే ఆయన ముంగట కూడా ఎదగొద్దు, ఓపెన్గా చెప్తున్నా. కాళ్ళ దగ్గరనే పని ఉండాలి. ఫైనాన్షియల్గా నన్ను చాలా అష్టదిగ్బంధం చేశాడు. నాకు పర్సనల్గా కూడా డబ్బులు ఇచ్చేది ఉంది, ప్లస్ భూముల మీద పెట్టిన పైసలు గుంజుకున్నాడు, నా భూమి గుంజుకున్నాడు సార్. నానా విధాలుగా చెప్తున్నా కదా. ఆయన ఎక్కడ భూమి గుంజుకున్నాడు? కౌకూరులో ఉంది సార్, యాప్రాలో ఒక ల్యాండ్ మీద 2000 గజాలు నాకు రావాల్సిన షేర్ ఆయన్నే కొట్టేశాడు. ప్లస్ ఆ ల్యాండ్ మీద ఆయనకు 8 కోట్లు ఇచ్చాం. చెప్తున్నా కదా సార్, ఎవరిని ఎదగనియాడు, ప్రతి పైసా ఆయనకే కావాలంటాడు. నేను ఎవరైనా మంచిగా పబ్లిక్లో ఉండి మంచి పేరు తెచ్చుకుంటే మాత్రం అస్సలు పొరపాటు సార్. ఇదైతే రాసిస్తున్నాను. అందుకనే అవన్నీ చూసుకొని నాకు దండం పెట్టుకున్నా. పైసా పోతే కొని ఏదన్నా కొని నాకు డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చిండు అనుకొని నేను డిసైడ్ అయిపోయినా సార్. ఇవ్వాలని నా దగ్గర ఒక వైన్స్ ఉంటే వైన్స్ డబ్బులు కూడా తెప్పించుకున్నాడు సార్. వైన్స్ డబ్బులు గుంచుకున్నాడు. రియల్ ఎస్టేట్లో నా డబ్బులు ఉంటే అవి తెప్పించుకున్నాడు. ఎక్కడ చూడండి నన్ను నష్టదిగ్బంధం చేసి రామ్ యాదవ్ని టార్గెట్ చేసి కొట్టాలి, సంపాలనేది పెట్టుకున్నాడు సార్. ఎన్ని రోజులు ఉంటుంది సార్? ఇంకొక సంవత్సరం ఉంటుంది, 2 సంవత్సరాల తర్వాత మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఏం చేయాలో చేస్తాం కదా. ఏం చేస్తారు? ఏదన్నా మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఉన్నారు, మా మీద ఇన్ని దాడులు జరిగినాయి, ఇన్ని కేసులు పెట్టిండు, అవన్నీ రీఓపెన్ చేస్తాం సార్. చేసి ఖచ్చితంగా ఒకవేళ ఆయన మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తే రానివ్వం సార్. పక్కా కేటీఆర్ గారు హామీ ఇచ్చారు, హరీష్ రావు గారు హామీ ఇచ్చారు, కేసీఆర్ గారు కూడా హామీ ఇచ్చారు. ఇట్లా మల్కైలో ఒక రావణాసురుడు ఏలుతున్నాడు సార్, మొత్తం రౌడీ షీటర్ అని. అంటే మీరు ఏం భయపడకండి, మరి మన ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు ఏం చేయాలో చేస్తామని. ఇప్పుడున్న ఎమ్మెల్యేకు మైనంపల్లికి ఉన్న డిఫరెన్స్ ఏంది? నక్కకు నాగలోకానికి ఉన్న తేడా సార్. అంటే నిజంగా చెప్తున్నా, ఒక రావణాసురుడిని ఏలంటే ఒక రాముడు వచ్చింది. నక్కకి నాగలోకానికి ఉన్న తేడా. అనుదినం పబ్లిక్లో ఉండి పబ్లిక్కి ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలని ప్రతిరోజు. ఈరోజు కూడా మేము జిఎం ఆఫీస్కి వెళ్ళేసి వచ్చాం సార్, రైల్వే ఆఫీస్కి. ఒక 8 RUBలు శాంక్షన్ చేయించారు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా సార్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు అనునిత్యం పబ్లిక్లో ఉండి ఇలా మల్కైకి ఒక 1000 కోట్లు తెచ్చింది 18 నెలల్లో. శ్వేతపత్రం రేపే రిలీజ్ చేస్తానండి. ఇదే మైనంపల్లి కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, మరి మల్కైకి ఏం తెచ్చిందంటే ఏం లేదు, కొట్లాటలు పంచాయతీలు పెట్టాలి, ఇక్కడికి వెళ్ళిపోవాలి. మల్కైకి అంటే ఇక్కడ నుంచి పక్కా వెళ్ళిపోతాడన్న కాన్ఫిడెన్స్ ఉందా సార్? అంటే మా ఎమ్మెల్యేగా తట్టుకునే శక్తి ఆయనకు లేదు. మన 52,000 మెజార్టీ వచ్చింది, ఈసారి ఖచ్చితంగా 75,000 లక్షల మెజార్టీ వస్తుంది. ఓకే, అదైతే డ్యామ్ షోర్. ఏం తెచ్చిందని పబ్లిక్లో దిగుతాడు సార్. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వేస్తే ఒక రౌడీ షీటర్ కొట్టేసినట్టే. రాబోయే ఎలక్షన్లో మన నిదానం అదే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి వస్తే ఒక రౌడీ షీటర్కి ఓటేసినట్టే మళ్ళీ దిగే దావ చేయడానికి పెరుగుతాయి. కొట్లాటలు పంచాయతీలు తప్ప ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ఇవాళ ప్రభుత్వం వాళ్ళు ఉంది, ఎన్ని కోట్లు తీసుకొచ్చింది చెప్పమానండి. ఒక శ్వేతపత్రం లీక్ చేయమని, ఆయన లెటర్ మీద ఎన్ని కోట్లు తీసుకొచ్చింది అన్నది. అదే మా ఎమ్మెల్యే లెటర్ మీద మేము చూపిస్తాం, శ్వేతపత్రం కూడా చూద్దాం. నా డివిజన్లో ఒక 5 ML రిజర్వాయర్ ఉందండి. ఇదే మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పర్సనల్గా మా ఎమ్మెల్యే గారు వెళ్ళి దండం పెట్టి మినిస్టర్ని కలిసి 15 కోట్ల రిజర్వాయర్ శాంక్షన్ చేయించారు మహేంద్ర హిల్స్లో. ఆర్కేపురం ఫ్లైఓవర్ ఉంది, దాని 245 కోట్లు శాంక్షన్ చేయించారు. ఇప్పుడు ఆర్కేపురం నుంచి ఏఓసి వరకు మిలిటరీ ఏరియాలో 800 కోట్లతోటి ఒక DPR రెడీ అయింది. అది టెండర్ ప్రాసెస్లో ఉంది. ఇంతకంటే ఏం కావాలి సార్ ఒక ఎమ్మెల్యేకు? కేవలం గెలిచిన 18 నెలల్లోనే అతను సాధించిన ఘనత ఇది. ఇది కాకుండా మళ్ళీ రైల్వే సపరేట్ సార్. రైల్వే అది లెక్కలేదు అసలు. రైల్వేలో 8 RUBలు శాంక్షన్ చేసిండు. ఒక RUB ఒకటి 70 కోట్లు, ఒకటి 60 కోట్లు, ఒకటి 40 కోట్లు, ఒక 30 కోట్లు. నిజంగా కూడా ఒక రావణాసుడిని పంపించి ఒక రాముని తెచ్చుకున్నాం కదా. ఓకే, అది మాకు చాలా మంచిగా ఉంది సార్. నిజంగా కూడా రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఇక్కడ నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, నిలబడాలి. అంటే మీరు ఒక కార్పొరేటర్గా ఉన్నారు కదా, సరే అభివృద్ధి పనులు అనేది ప్రభుత్వాలు చేస్తే కొన్ని పక్కన పెడితే మీ మీద దాడి జరిగింది. ఈరోజు కూడా నా డివిజన్ ఒక అమౌంట్ చేయనిస్తలేదు సార్. జోనల్ కమిషనర్లకు ఫోన్ చేసి, కమిషనర్లకు ఫోన్ చేసి, డీసీలకు ఫోన్ చేసి, అధికారులకు ఫోన్ చేసి, రామ్ యాదవ్ ఎక్కడ పోయినా మీరు అధికారులు పోవద్దు, ఆయన కనుసంధానంలో పెట్టుకున్నారు సార్. ఇలా పక్క డివిజన్లో వస్తున్న నిధులు నా డివిజన్కి రావట్లేదు. అయినా కూడా మా ఎమ్మెల్యేని తీసుకొని పోయి
మాట్లాడి కమిషనర్తో మాట్లాడి జోనల్ కమిషనర్ మాట్లాడి ఫోటోలు వీడియోలు చూపించి డబ్బులు తెచ్చుకుంటున్నాం సార్. అభివృద్ధిని అడ్డుకుంటున్నాను. అభివృద్ధి చేసినాడు మల్కరి, ఎందుకంటే ఆయన మల్కరిలో నిలవడానికి డిసైడ్ అయిపోయింది. మల్కరి యావత్ మల్కరి ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఎంతమంది జనాభా ఉంటారు మల్కాజ్గిరి? 5,20,000 మంది జనాభా. 5,20,000 మంది ఉంటారు. మీ కార్పొరేటర్ కింద ఎంతమంది ఉంటారు? మేము 54,000 ఉంది సార్. 54,000 నుంచి 56,000 ఇప్పుడు మీ మీద దాడి జరిగినప్పుడు అర్ధరాత్రి చాలా మంది వచ్చి లేదా ప్రజలు కూడా అదే స్థాయిలో మీకు మద్దతు వచ్చేలా? 100% అండి. నాకు ఇప్పుడు వీడియోలు కానీ వాట్సాప్ మెసేజ్ రూపాల్లో చూపిస్తాను. ప్రతి కాలనీ నుంచి కూడా నాకు ఏమన్నా మెసేజ్లు అంటే ఒక మంచికి ఒక చెడుకి జరిగిన సంఘర్షణ ఇది. నీలాంటి వ్యక్తుల మీద ఇలాంటి దాడి చేయొద్దు, మనం ఓట్ల రూపంలో చూపిద్దాం. అలా మీరు అని చెప్పి చాలా కాలనీ నుంచి కుల సంఘాల నుంచి నాకు చాలా మెసేజ్లు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఒక రౌడీ షీటర్ వాళ్ళు వచ్చి ఓపెన్గా కలవలేకపోయారు. కొంతమంది కలిసారు, కొంతమంది వాట్సాప్ రూపంలో పెట్టారు, మెసేజ్ రూపంలో పెట్టారు. అన్ని కాలనీలు కూడా నాకు మద్దతు ఇచ్చారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ వారి నుంచి ఎవరిలో మీ మీద 7 కేసులు నమోదైనాయి కదా, ఆ కేసులలో అర్ధరాత్రి వచ్చి కారు మీద ఊకున్నది మెదక్కు సంబంధించిన ఎమ్మెల్యే మైనంపల్లి కుమారుడు. ఇక్కడ సంబంధం లేదు. దాని మీద ఎఫ్ఐఆర్ పెట్టే ప్రయత్నం చేసిల్లా? ఇక్కడ జనాలకు ట్రాఫిక్ జామ్ అవుతుంది, అంతరాయం ఏర్పడిన భయం అసలు తీసుకోలేదు. మీరు ఇవ్వడానికి ప్రయత్నం చేసిల్లా? మీరు ప్రయత్నం చేసిరా? పోనీ చేసాము. నేను ఏమన్నా సార్, ఇప్పుడు మనం చేస్తే ఎంక్వైరీ చేస్తున్నామని ఒకటి మెసేజ్ వస్తుంది, జీడీ ఎంట్రీ అవుతుంది సార్. సింపుల్గా చెప్తున్నాం. తర్వాత అది క్లోజ్ అయిపోయింది, ఎవిడెన్స్ లేదంటాం. ఓకే, అంటే మీరు కంప్లైంట్ అయితే ఇచ్చారు? అన్నీ మేము సార్ ఇప్పుడు మేము ఇవ్వాలని లేదు, ఆల్రెడీ ఇచ్చినాము. అల్వాల్ పిఎస్లో 3 కేసులు పెడితే ఇప్పటివరకు పిలిచి స్టేట్మెంట్ తీసుకున్న దాఖలాలు లేవు సార్. ఇదే మల్కవేర్ పిఎస్లో మేము ఇప్పటికి 7-8 కేసులు పెడితే ఈ రోజు వరకు పిలిచి ఒక ఎఫ్ఐఆర్. అంటే మీతో పాటు ఇంకెవరెవరు టార్గెట్లో ఉన్నారు మైనంపల్లికి? అదే సార్, ఇప్పుడు నేను ఉన్నాను, మండలి చిన్నయాదవ్ గారు ఉన్నారు, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ఉన్నారు, అల్వాల్లో ఇంక 2 కార్పొరేటర్లు ఉన్నారు, శాంతి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, అనిల్ కిషోర్ గారు ఉన్నారు, ఒక 5-6 ఉన్నారు. అంటే వీళ్ళందరూ మైనంపల్లి గూటికెళ్తే వాళ్ళందరికంటే ఏంటంటే నేను ఆయన పర్సనల్గా ఫ్యామిలీ పర్సన్ లెక్క ఉండే సార్. చాలా దగ్గరగా 4 ఏళ్ళు ఒక ఫ్యామిలీ పర్సన్ లెక్క ఉండే. నన్నేను ముంచినప్పుడు నన్నేను లేపితే నాకు కూడా మంచిగా ఉంటుంది. ఎంతసేపు నాకు కాలేజ్ గారు ఉండాలి, వచ్చిన పైసా అంతా నా కడపే నిండాలని అంటే ఎవరు భరిస్తారు సార్? ఇలా ఎవడో పిచ్చుకోతలు కోట్లు సంపాదించడం రాలేదు అంటే చూడమనండి వచ్చి ఈడీ రైట్ చేపిమనండి, లేదంటే అదే ఈడీ రైట్ మైనంపల్లి మీద చేపియండి, తెలుస్తుంది కదా ఎవరైతే సంపాదించండు. 100 ఎకరాలు సంపాదించింది సార్. అదే మన బీఆర్ఎస్ పార్టీని అడ్డం పెట్టుకొని ఇలా కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని 100 ఎకరాలు సంపాదించింది. అంటే భవిష్యత్తులో మళ్ళీ పోటీ చేసే ఛాన్స్ ఉంటుందా? మీరు కార్పొరేటర్ అధికారం పార్టీ నాకు నిర్ణయిస్తే టికెట్ ఇస్తే ఖచ్చితంగా నిలబడతారు, చేస్తారు 100% సార్. మైనంపల్లి వర్గీయులున్నా ఎవరున్నా ఎవరని ఉండని సార్ చిత్తు పడగొడతారు, డిపాజిట్ కూడా రాదు కాంగ్రెస్ వాళ్ళకు. ఎందుకంటే నేను ఎంత పని చేసిన అన్నది నా డివిజన్ ప్రజలకు తెలుసు, పబ్లిక్ తెలుసు. ప్రతినిత్యం నేను పబ్లిక్లోనే ఉంటాను. ఈ రోజు వరకు కూడా నా మీద ఎలాంటి అలిగేషన్ లేదు. నేను ఒక సింపుల్ మ్యాన్గానే. అంటే కార్పొరేటర్ మీ సతీమణి కదా? అవును సార్. సో తనని ఏమన్నా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు సార్? ఇప్పుడు నేను ఏమంటున్నా, మొన్న నుంచి ఏ రోజైతే నా మీద దాడి జరిగిందో అప్పటి నుంచి కూడా మా మేడం సార్ మేము 18 నెలలు కూడా ఆయన గురించి ఎక్కడ తప్పు మాట్లాడలేదు సార్. ఎందుకంటే నాకు ఒక కృతజ్ఞత భావం ఉండే, ఎందుకంటే నన్ను ఒక కార్పొరేటర్ చేసిండు అన్నది. ఇప్పటికీ చెప్తున్నా, ఎందుకులే మనం ఆయన కాదనుకున్నాం, మన పనిలో మనం చేసుకోవాలి, డెవలప్మెంట్ చేయాలి పబ్లిక్ అని. ఏ రోజైతే నా మీద దాడి జరిగిందో ఆ రోజు కూడా మా మిస్సెస్ ఫైర్ అవుతున్నారు. ఖచ్చితంగా ఆమె మీద కూడా జాడం దాకా లేడీస్ని పెడతాడు, అరువులను పెడతాడు, నీళ్ళని పెట్టి తాగిపించి 5,000-10,000 ఇచ్చి జనాలని. ఇప్పుడు మొన్న జగదీష్ గౌడ్ గల్ల పట్టుకుని వాళ్ళే పేడ్ ఆర్టిస్టులే ఉంటారు ఆయన నెంబర్ మొత్తం, వాళ్ళే పట్టుకుంటారు, వాళ్ళే కేసులు పెడతారు. అట్లా ఖచ్చితంగా కూడా మా మిస్సెస్ మీద కూడా జాడం జరుగుతాయి 110%. భవిష్యత్తు అయితే టార్గెట్ మీరు ఉన్నారు. 100 రౌడీ షీటర్ సార్. బేసికలీ ఆయన ఒక రౌడీ షీటర్. 1996లో మీరు చూసింటారు, మన జీపైలో రవి అని ఒక అబ్బాయి అతనికి కొడుకు పెట్టిండు, మర్డర్ చేసిండని చెప్పి. సో ఆయన థాట్స్ని అప్పటి నుంచి కూడా ఆయన ఏంటంటే పోలీసులను మేనేజ్ చేయడం అప్పటి నుంచి అలవాటు అయిపోయింది సార్. కాబట్టి పోలీసులను చాలా గ్రిప్పులో పెట్టుకుంటాడు, దాంతో ఇదంతా షో చేస్తుంటాడు. సింపుల్గా చెప్తున్నాను. ఆయన భయస్తుడా ధైర్యవంతుడా? భయస్తుడే అని అంటాను. ధైర్యవంతుడు అయితే ముంగడికి వచ్చి కొట్లాడాలి కదా సార్. 10 మందిని పంపించి కొట్టురు అన్నట్టు కాదు కదా. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, సింపుల్గా ఒకటే కార్లో తిరుగుతారు. 10 కార్లు లేని బయటకు వెళ్ళాడు, 10 కార్లు లేని బయటకు వెళ్ళాడు ఆయన కానీ ఆయన కొడుకు కానీ. ఎందుకు మరి? అంటే రామ్ యాదవ్ గారు మీరు కార్పొరేటర్ ఉన్నారా? 119 కాన్స్టిట్యున్సీలలో మన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ఎమ్మెల్యే అన్నట్లు 10-20 కార్లు పెట్టుకొని తిరుగుతారా? ఎందుకంటే ప్రజల గురించి ఎన్నుకోబడ్డ వ్యక్తులు కాబట్టి, ప్రజలకు మనం పనులు చేయాలి కాబట్టి వాళ్ళకి వేరే ఆలోచన ఉండదు, ఓన్లీ డెవలపిందే ఉంటుంది. ఈయన బేసికలీ రౌడీ షీటర్ కాబట్టి రౌడీ తాటు ఎవడైనా ముంగట కనిపిస్తాను కొట్టాలి, కార్లకి వెళ్ళి దిగాలి,
10 మంది కార్లు లేని 50 మంది లేని బయటకు వెళ్ళాడు. నేనేమంటున్నా అంటే హైదరాబాద్లో పెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి, ఇక్కడ రౌడీలు అని పదే పదే మీ నియోజకవర్గాన్ని పలసన చేసే ప్రయత్నం అవుతుంది కదా, నిజంగా ఉన్నారా లేకపోతే గతంలో ఉండేనా ఇప్పుడు లేదు? గతంలో అసలు ఎప్పుడు లేదు సార్. 15 ఇంతకు ముందుకు సార్ కనకారెడ్డి గారు ఉండే, ఎలాంటి గొడవలు లేవు. అంత ముందుకు ఆకుల రాజేందర్ గారు ఉండే, ఎలాంటి గొడవలు లేదు. అతని కంటే ముందు మాకు సాయన 3 సార్లు ఉండే, ఎలాంటి గొడవ లేవు. అంతకుముందు మల్కారి కంటోన్మెంట్ కింద ఉండే, అప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, నరసింహరావు గారు వాళ్ళు చాలామంది ఉన్నారు. మల్కేర్ కల్చర్ ఇది కాదండి అసలు. ఎప్పుడైతే మైనంపల్లి అనే వ్యక్తి మల్కేర్లో ఎంటర్ అయినాకనే ఈ కొట్లాటల పంచాయతీలు శురువైనాయి ఆల్ పార్టీస్ నుంచి. అంతకుముందు లేవు. ఆయన 1996 నుంచి కూడా రౌడీ షీటర్ కాబట్టి ఆ రౌడీ థాట్స్ ఇంకేం లేవు. ఎవరిని ఎట్లా టార్గెట్ చేయాలి, కొట్టాలి, లేకపోతే భయపెట్టి లొంగ తీసుకోవాలి. వాడు వినకుంటే వాడిని టార్గెట్ చేసి కొట్టాలి. ఇదే రైట్. ఫైనల్గా ఏం చెప్తారు తెలంగాణ ప్రాంత ప్రజలకైనా? ప్రజలకు చెప్పేది ఏం లేదు సార్. తెలంగాణ మొత్తం ఎక్కువ మల్కేర్లో మాత్రం రౌడీ పార్పలం జరుగుతుంది. ఒక రౌడీ షీటర్ చేతిలో మల్కగిరి పోలీసులు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, మల్కగిరిలో ఉన్నటువంటి కాంగ్రెస్ రౌడీలు కానీ ఒక రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నారు, రౌడీజం చేస్తున్నారు అంతే తప్ప అభివృద్ధి చేయట్లేదండి. మొత్తం రౌడీజం, రౌడీ మెంటాలిటీ ఒక రౌడీ షీటర్ చేత మల్కగిరి నిజంగా కూడా అభివృద్ధి కోల్పోతుంది. ఇలా మా ఎమ్మెల్యే గారు ఎన్ని కమిషనర్ దగ్గరికి వెళ్ళినా, మినిస్టర్ల దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి ఫోన్ చేసి అభివృద్ధి ఆపడమే తప్ప ఫండ్స్. నేను ఒకటే చెప్తున్నాను సార్, లాస్ట్ ఇయర్ December 25 రోజు ఇదే మైనంపల్లి గారు 750 కోట్లు పెట్టి మెదక్ ఇనాగ్రేషన్ చేశారు. సీఎం గారు వెళ్ళి 7 కోయిలకు అని చెప్పి, చర్చికి అని చెప్పి, ఒక డెంటల్ కాలేజ్కి ఏదో కాలేజ్కి 750 కోట్లు రిలీజ్ చేశారు. మరి నువ్వు ఇక్కడ మల్కేరు కాన్స్టిట్యున్సీ నిలబడి ఓడిపోయినవి ఎన్ని వందల కోట్లు తెచ్చినావు? నువ్వు నిజంగా పబ్లిక్లో ఉండి పబ్లిక్లో సర్వే చేస్తే అధికారం నీదే ఉంది కాబట్టి, మీ పార్టీ ఉంది కాబట్టి ఇలా 500 కోట్లు కాదు 1000 కోట్లు 2000 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేశారు. ఇప్పుడు నేను గెలిపారా? ఏమన్నాం? ఇలా మా ఎమ్మెల్యే గారు పోరాడుతున్నారు, మరి నువ్వేం చేస్తున్నావు? జనాలను రెచ్చగొట్టాలి, కొట్లాటలు, పంచాలు ఇవే తప్ప ఇంకా ఏ థాట్స్ లేవండి. నువ్వన్నట్టు ఓంటంటే ఆడగడ కూర్చొని మా కేటీఆర్ కానీ కోరుతుంటాడు హరీష్రావు మీద. అదొకటే వరడం తప్ప ఇంకేముండదు. ఓకే, ఈరోజు కూడా ఏదైనా సబ్జెక్ట్ మీద డెబిట్ పెట్టండి, మా ఎమ్మెల్యే గారిని ఆయన కూర్చోబెట్టి మాట్లాడలేదు. మల్కగిరి కాన్స్టిట్యున్సీ మీద 5 ఏళ్ళు చేశాను కదా ఎమ్మెల్యేగా. ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడమనండి, మా ఎమ్మెల్యే గారు కూడా వస్తారు. మా ఎమ్మెల్యే గారు 18 ఏళ్ళు అయింది కదా వచ్చి, ఆయన కూడా ఫస్ట్ క్లాస్ మాట్లాడతాడు. ఏ సబ్జెక్ట్ అయినా ఆయన నేర్చుకోమనండి సబ్జెక్ట్. ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉండదు. ఓన్లీ డాగులు వేయాలి, ఎవరిని కొట్టాలి, ఎవరిని తిట్టాలి, అధికారులను తిడతాడు, పోలీసులను తిడతాడు, క్యాడర్ని తిడతాడు. ఇంతే రౌడీ పరిపాలన అంటారు దాన్ని. అసెంబ్లీ రౌడీ అని గతంలో ఒక సినిమా చూసినాం, సేమ్ అంతే. రైట్, థ్యాంక్ యూ అన్న. రైట్, చూస్తారు కదా మొత్తానికి మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి దాడులు, ప్రతిదాడులు, రౌడీ షీటర్లు ఉన్నారనే చర్చ. ఇంకో పక్కన అభివృద్ధి, దాంతోపాటు గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా అయింది. నిజంగా మల్కాజ్గిరిలోనే ఎందుకు జరుగుతున్నది అనేది రాష్ట్రానికి సంబంధించిన పోలీసు వ్యవస్థ, ఇటు రాష్ట్ర ప్రభుత్వమే తేల్చాల్సి ఉంటుంది. సో మొత్తానికి మైనంపల్లి టార్గెట్ మాత్రం రామ్ యాదవే అనేది ఆయన చాలా క్లారిటీగా చెప్తున్నాం. మరి ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది మనం కూడా వేచి చూద్దాం.